ఆడు మగాడ్రా బుజ్జి. ఎలాంటి సమస్య వచ్చినా సింగిల్ గా హ్యాండిల్ చేస్తాడు. రే ఆడపిల్లవారా, సిగ్గులేదా? మగజన్మెత్తలే. చిన్న సమస్య రాగానే అందరికీ చెప్పుకుంటున్నావు. నువ్వు మగాడివి, నువ్వు ఎవరి ముందు తగ్గకూడదు, నీ బలహీనతలు ఎవరికి తెలియకూడదు. ఇలా చెప్పి చిన్నప్పటి నుంచి మన కుటుంబ సభ్యులు లేదంటే మన చుట్టూ ఉన్న సమాజం మగాళ్ల బుర్రలోకి దీన్ని బాగా ఎక్కించేశాయి. దీని ఫలితంగా పురుషులలో మానసిక సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయట. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో 72% మగవాళ్లే ఆత్మహత్యలు చేసుకున్నారట. మగవాళ్లు తమకున్న సమస్యల్ని సమాజంలో చెప్పుకునే పరిస్థితులు లేకపోవడం అండ్ ఈ సమస్యలను ఎదుర్కోవడానికి సరైన లీగల్ ఫెసిలిటీస్ అంటే న్యాయపరమైన వెసులుబాట్లు వాళ్ళకి అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు మరింత కుమిలిపోతున్నారట. గృహహింస, లైంగిక వేధింపులు, న్యాయపరమైన వేధింపులు, అన్నిటికీ మించి అసత్య ఆరోపణలు, ఫాల్స్ ఎలిగేషన్స్, వీటి వల్ల మగవాళ్లు విపరీతమైన మానసిక సంఘర్షణకి గురవుతున్నారట. అండ్ ఇలాంటి విషయాల నుంచి వాళ్ళు బయటపడటానికి ఒక రిలీఫ్ కోసం వాళ్ళకి కావాల్సిన న్యాయపరమైన వెసులుబాట్లు, లీగల్ ఫెసిలిటీస్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల హర్యానాలో నిర్వహించిన ఒక సర్వేలో పెళ్లైన మగాళ్లలో 52.4% మంది తాము లింగ వివక్ష ఎదుర్కొంటున్నామని చెప్పారట. అండ్ ఈ అధ్యయనాన్ని మానసిక వైద్య నిపుణులు ప్రస్తావిస్తున్నారు. పురుషుల్లో ఇలాంటి సమస్యల్ని చూసి చూడనట్లుగా వదిలేయడం అంత కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. మగవాళ్ల హక్కులు కాపాడటానికి, వాళ్ళ కోసం పోరాటానికి న్యాయపరమైన సంస్కరణలు అవసరం అంటున్నారు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్టులు.